యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనములు. కారుణ్య స్వరం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శుభములు. ఇప్పుడు మన దైవజనులు డాక్టర్ బిషప్ దైవకృప చిక్కాల గారు వర్తమానాన్ని అందిస్తారు. శ్రద్ధగా విందాం. యేసుక్రీస్తు నామంలో మా ప్రియమైనటువంటి కారుణ్య స్వరం ప్రేక్షకులకు అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకందరికీ కూడా ఆయుష్ను పొడిగించి 2025 సంవత్సరం నుంచి 26వ సంవత్సరం జనవరి నెలలో మనం అందరూ కూడా ప్రభు నామం పేరట సురక్షితంగా ఉండడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మా యొక్క ప్రార్థన దేవుడు మీ అందరినీ కూడా ఆత్మీయ ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి దీవెనలతో మీ అందరినీ కూడా దేవుడు సురక్షితంగా ఉంచాలనేటటువంటి ప్రార్థన కలిగిన వారమై మేము ప్రభువుని వేడుకుంటూ ఉన్నాం. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మనం కీర్తనల గ్రంథం 15వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో మనకి 5 వచనాలు కనిపిస్తాయి. 5 వచనాలను కూడా మనం ఈరోజు ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయాన్ని దావీదు మహారాజు రచించాడు. ముందుగా దావీదు గురించి 2 మాటలు మీ ముందుంచాలని ఆశపడతా ఉన్నాను. దావీదుకి చాలా కీర్తనలు, దావీదు రాసినటువంటి కీర్తనలో మనకు కనిపించేటటువంటి విషయాలు ఏంటంటే ఆయనే ప్రశ్న అడుగుతారు, ఆయన సమాధానాన్ని వెతుక్కుంటారు. ప్లరా ఒంటరిగా ఉంటాడు. ఆయన ఒంటరిగా ఉండి ఒక రచన రచించేటప్పుడు ప్రశ్న ఎవరిని అడుగుతున్నారు, జవాబు ఎవరు ఇచ్చారు అని అంటే ప్రశ్న ఆయనే అడుగుతున్నాడు, జవాబు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా ఆ జవాబుని ఆయనే దాన్ని మనకు రాశారు. పిల్లరా ప్రశ్న అడిగింది ఆయనే, జవాబును కూడా పరిశుద్ధాత్మ సహాయం వల్ల రాసింది ఆయనే. ఆ ప్రశ్నలు ఆ సమాధానాలు కూడా ఇందులో మనకు కనిపిస్తాయి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయంలో మనం దావీదు అడిగిన ప్రశ్నలు, అలాగే ఆయన ఇచ్చినటువంటి సమాధానాలు పరిశుద్ధాత్మ వలన మనం కూడా ఆయన పరిశుద్ధాత్మ వలన రాశారు కనుక మనం కూడా పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి వచనంలో దావీదు గారు రాసినటువంటి ప్రశ్న 2 ప్రశ్నలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. 2 ప్రశ్నలు రాశారు. ఆయన యెహోవా అని సంబోధించి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ఆయన ప్రశ్న అడిగింది దేవుణ్ణి, ఏమండి సమాధానం దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్మ వల్ల పొందుకున్నవాడై సమాధానం రాశాడు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని ఒక ప్రశ్న వేశాడు. తర్వాత 2వ ప్రశ్న నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడని 2వ ప్రశ్న యెహోవా దేవుణ్ణి అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాకు అత్యంత ప్రియమైన వర్లరా, గుడారంలో అతిథి అనేటటువంటిది, గుడారము పర్మనెంట్గా ఉండేది కాదు, అతిథి అన్న ఆయన కూడా పర్మనెంట్గా ఉండేవాడు కాదు. పర్మనెంట్గా హౌస్ కట్టేసుకుంటూ ఉంటాం, ఏమండి మంచి ఇల్లు కట్టారండి అని అంటారు చాలామంది. మంచిగా కాలమ్స్ వేసి మంచిగా గదులుగా మనకు కంఫర్ట్గా ఉండేటటువంటి ఇల్లును కట్టుకుంటూ ఉంటాం చాలాసార్లు. దాన్ని హౌస్ లేదా ఇల్లు అని అంటాం. కానీ గుడారము అని అంటే అర్థం ఏంటి అని అంటే అక్కడ వేసి కొన్ని రోజులుండి దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇంకో చోటకు తీసుకుని వెళ్ళిపోయేదాన్ని గుడారం అని అంటారు. అంటే గుడారం కూడా టెంపరీయే, ఈ అతిథి అన్న ఆయన కూడా టెంపరీ. అతిథిలోని మనం ఎవరినంటే చుట్టాలు ఎవరన్నా వస్తారు, ఏమంటే ఏదో పని మీద మన గ్రామంలో ఏదో పని మీదో లేదా మనల్ని చూడాలనో వస్తారు. వచ్చిన తర్వాత ఒకరోజు ఉంటారు, కొంతమంది అయితే కొన్ని గంటలే ఉంటారు లేదా 2 రోజులు ఉంటారు. తర్వాత అతిథి అన్న ఆయన చుట్టం అన్న ఆయన వస్తాడు, ఆయనకి వెళ్ళిపోయే డేట్ కూడా ఉంటుంది. ఖచ్చితంగా వెళ్ళిపోవడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. కానీ పర్మనెంట్గా ఉండేటటువంటి స్థలం గురించి కూడా కిందని ఇంకొక మాట దావీదు గారు రాశారు. దేవుణ్ణి అడిగాడు, ఇంకో ప్రశ్న కూడా అడిగాడు ఆయన. అదేంటంటే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, నివాసం ఉండేవాడు. పరిశుద్ధ పర్వతం అంటే దేవుడే పరిశుద్ధ పర్వతం, ఏమంటే ఆయనలో ఆయనతో ఆయన దగ్గర ఉండేటటువంటి వాడు ఎవడు అని అడిగాడు ఈయన. 2 ప్రశ్నలు, గుడారంలో అతిథిగా ఉండేవాడు ఎవడు, ఇలా ఉండిపోయేవాడు ఎవడు. 2వ ప్రశ్న ఏమో నీ పరిశుద్ధ స్థలం మీద లేదా నీ పరిశుద్ధ పర్వతం మీద పర్మనెంట్గా నివసించేవాడు ఎవడు. పిల్లరా ఈ రెండింటికి ఆన్సర్ కిందనే రాశాడు. మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పరిశుద్ధ పర్వతం మీద పర్మనెంట్గా ఉండేవాడు అంటే పరలోకంలో శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు యుగ యుగములు శాశ్వత కాలము దేవునితో పాటు ఉండేవాడిని నివసింపదగినవాడు, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడని మనం అర్థం చేసుకోవచ్చు. మరి గుడారం ఏంటి సార్
అతిథి ఏంటి సార్ అంటే ఈ భూమి మీద మనం గుడారంలాగే ఉంటున్నాం, టెంపరీగానే ఉంటున్నాం. డెఫినెట్గా ఏదో ఒకరోజు మరణం అనే దాన్ని, ఆ స్థితిని ఎదుర్కొని మనం పరదేశ్కి వెళ్ళాల్సిన వారమై ఉంటున్నాం, ఆ పరిశుద్ధ పర్వతం మీదకి వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. కాబట్టి ఇక్కడున్న అతిథులుగా మనం ఉంటున్నాం, ఈ భూమి మీద మనం అతిథులుగా ఉంటున్నాం. కాబట్టి ఉన్న కొద్ది కాలం కూడా పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరిక పడతా ఉన్నాడు. ఒక చుట్టం ఎవరింటికైనా వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికాడ అల్లరి చిల్లరగా ఉండడు. ఎవరింటికి వస్తాడో వాళ్ళ ఇంట్లో చాలా నమ్రతగా ఉంటాడు, వాళ్ళ చేత మంచోడు అని అనిపించుకుంటాడు, జాగ్రత్తగా ఉంటాడు. వాళ్ళ సొంత ఊర్లో సొంత ఇంటికాడ అతను ఒకవేళ అల్లరి చిల్లరగా తిరుగుతాడేమో, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడేమో, ఇష్టం వచ్చినట్టుగా బయటికి వెళ్తాడేమో, కానీ చుట్టం ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, జాగ్రత్తగా మాట్లాడతాడు, జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు. ఉన్న ఒకరోజు 2 రోజుల్లో కూడా గుడ్ బాయ్ అని అనిపించుకునేటట్లుగా, గుడ్ గర్ల్ అని అనిపించుకునేటట్లుగా ప్రవర్తనను కాచుకుంటాడు. అలాగే మనం కూడా ఈ భూమి మీదకి అతిథులుగా వచ్చాం, కొద్ది కాలం అతిథులుగా ఉంటాం. ఉన్నంతకాలం గుడ్ బాయ్ అనిపించుకోవాలి, గుడ్ గర్ల్ అని అనిపించుకోవాలి, మంచివాళ్ళని అనిపించుకోవాలి, జాగ్రత్తగా జీవించడం అనేటటువంటిది నేర్చుకోవాలి. అట్లాగా జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే పరిశుద్ధ పర్వతం మీద మనము నివాసం ఉండగలుగుతాం, యుగ యుగముల శాశ్వత కాలము దేవునితో నివాసం ఉండగలుగుతామని అర్థం చేసుకోవాలి. 2వ వచనంలో ఆయన అంటున్నాడు ఏంటంటే, పైన చెప్పినటువంటి నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడన్న 2 ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తూ ఉన్నాడు ఆయన. 2వ వచనంలో యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అన్నాడు. నిజం మాట్లాడాలి అంటే అర్థం ఏంటి? అబద్ధం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు. పైన మొట్టమొదటి మాట ఏమన్నాడంటే యథార్థత అన్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి అన్నాడు. యథార్థత అంటే అబద్ధం ఆడకూడదు, నిజాలు మాట్లాడాలి. యథార్థత అనేటటువంటిది మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనస్సులో ఏమనుకుంటావో, ఇక్కడ ఏమనుకుంటావో దాన్నే మాట్లాడాలి, ఏం మాట్లాడతావో దాన్నే చెయ్యాలి. దీన్ని యథార్థంగా జీవించడం అంటారు. నీ మనస్సులో ఏమనుకుంటావో దాన్నే మాట్లాడాలి, ఏం మాట్లాడావో ఆ మాట ప్రకారంగా మాటను నెరవేర్చి మాట ప్రకారంగా ప్రవర్తన ఉండేటట్లుగా చూసుకోవాలి. అట్లా ఉండడం అనేటటువంటిది యథార్థవంతుల యొక్క లక్షణం. యథార్థత అంటే అది అంటున్నాడు ఆయన. దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడంటే వాడు యథార్థవంతుడై ఉండాలి, నీతిని అనుసరించేవాడై ఉండాలి. నీతి ఏంటి? దేవుని వాక్యం నీతి, దేవుని మాట నీతి. అంటే వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఏమండి? నిజం మాట్లాడుతూ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి హృదయపూర్వకంగా, గుండె నిండా హృదయపూర్వకంగా నిజం మాట్లాడడం. మాటల మీద చాలా విషయాలు బైబిల్లో రాయబడి ఉన్నాయి. జీవన్మరణములు నాలిక వశంలో ఉన్నాయని. పిల్లరా, నీ మాటలను బట్టి నువ్వు నీతిమంతుడివని, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివని నేను తీర్పు తీరుస్తానన్నాడు దేవుడు. దాని అర్థం ఏంటి? మాటకు చాలా విలువ ఉంది. జీవన్మరణాలు మాటలోనే ఉన్నాయి. చాలామంది మాటలు తూలిపోతూ ఉంటారు. అబద్ధం అనేది మాట ద్వారా ఉన్నది. అబద్ధం అనేటటువంటిది ఒక క్రియ కాదు, మాట, మనిషి యొక్క మాట. చెడ్డ మాటలు మాట్లాడేస్తుంటాడు, బూతులు మాట్లాడేస్తుంటాడు, లేదా తెలిసిన విషయాన్ని అబద్ధం ఆడేస్తూ ఉంటాడు. వీటి వల్ల దేవుని యొక్క తీర్పు ఎలా ఉందంటే, నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడివని, నీ మాటలను బట్టి నువ్వు అపరాధివని తీర్పు తీరుస్తాను అని దేవుడు తెలియచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఒకవేళ పరిశుద్ధ పర్వతం మీద నివాసం ఉండాలని అనుకుంటున్నావా? దేవునితో పాటు పరలోకంలో యుగ యుగముల శాశ్వత కాలము ఆయనతో ఉండాలనేటటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, యథార్థంగా జీవించు, నీతిగా జీవించు, నిజం మాట్లాడు. ఈ 3 విషయాలు 2వ వచనంలో మనం చూస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించాలి, నీతిని అనుసరించాలి. యథార్థత అంటే నేను ఇందాక చెప్పిన రీతిగానే యథార్థత. ఏమండి? నీతి అనంటే దేవుని వాక్యానుసారంగా, దేవుని మాట ప్రకారంగా జీవించట. 3వది నిజము మాట్లాడేవాడిగా ఉండాలని. అట్టివాడు నాలుకతో కొండెములాడు. ఇక్కడ కూడా మాట గురించే ఉంది. చాలామంది ఇక్కడ మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. ఈ యథార్థత
నీతి నిజం మాట్లాడేటటువంటి లక్షణం ఉండేటటువంటి, నేను పరిశుద్ధ పర్వతం మీద పరలోక రాజ్యంలో యుగయుగములు శాశ్వత కాలము దేవునితో ఉంటాను అనే అభిలాష కలిగి ఎవరైతే జీవిస్తారో అట్టివాడు ఎప్పుడు కూడా నాలికతో కొండెములాడడు. ఏమంటే అక్కడ మాటలు ఇక్కడ మాటలు అసలు క్రైస్తవ జీవితానికి అది పడింది కాదు. క్రైస్తవులు అట్లా ఉండడానికి వీల్లేదు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవాడు క్రైస్తవుడు కానే కాడు. క్రైస్తవుడుగా నువ్వు జీవించలేవు, అర్హత లేదు నీకు. కనుక నీ మాటను కాచుకోవడం అనేటటువంటి జాగ్రత్తగా ముందుగా నేర్చుకోవాలి. కొండెములు ఆడకూడదు. అంతేకాదు తన చెలికానికి కీడు చేయకూడదు. స్నేహితులకే కీడు తలపెడతా ఉంటారు చాలామంది. ఏమండి, దూరంగా ఉన్నవాడిని ఏమీ చేయలేడు, దగ్గరున్నవాడికి ఏదో ఒకటి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మానవ నైజం ఏంటంటే తెలియనోడి కోసం ఏమీ చేయలేడు. ఏమండి, ఒక మాట చెడ్డది మాట్లాడలేడు, అతనికి ఏ కీడు చేయలేడు. కానీ ఇంటి చుట్టుపక్కల ఉంటారు కదా, అతని స్నేహితులు కానీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు వెనకతలింటి వాళ్ళు తెలిసిన వాళ్ళు అతని సర్కిల్లో ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అతని సర్కిల్లో ఎవరైతే ఉంటారో అందులో ఎవరైనా ఇతనికి అనుకూలంగా ప్రవర్తించకపోతే ఆడికి కీడు చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. దేవుని వాక్యం చెప్తుంది అదేంటంటే తన చెలికానికి కీడు చేయ ఉద్దేశించాడు. ఎప్పుడు కూడా తన చెలికానికి కీడు చేయాలనే ఆలోచన అతనికి రాదు. 4వ వచనం మనం చూస్తే అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. ఇతడు ఇంత నీతిగా జీవిస్తున్నాడు కాబట్టి నీచుడు అతనికి అసహ్యుడు. ఇతడు నీతిమంతుడిగా జీవిస్తున్నాడు. ఎన్ని మాటలు మనం చెప్పుకున్నాం. యథార్థంగా జీవిస్తున్నాడు, నీతిని అనుసరించి జీవిస్తున్నాడు, నిజం మాట్లాడుతున్నాడు, నాలుకతో కొండమలాట్లేదు, చెలికానికి కీడు చేయడు, పొరుగువాని మీద నింద మోపడు, ఇట్లాగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటోడికి ఈయన దృష్టికి నీచుడు అసహ్యుడు అని దేవుని వాక్యం చెప్తుంది. నీచుడిని సహించలేడు, ఎందుకంటే ఇతడు నీచుడు కాదు. కాబట్టి ఇతడు నీచుడు కాదు. నీచుడు కనిపిస్తే అతని నీచత్వం ఏమీ అంటకోకుండా జాగ్రత్త పడేవాడుగా ఉంటాడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించును. నీచుడినేమో అసహించుకుంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి భక్తిపరుణ్ణేమో సన్మానిస్తాడు. ఇది ఒక భక్తిపరుకుడికి ఉండేటటువంటి నేచర్. ఏమండి, నీచుడిని అసహించుకొనుట, భయభక్తులు గల వారిని సన్మానించుట అనేది ఒక భక్తిపరుడికి ఉండేటటువంటి లక్షణం. అతడు ప్రమాణము చేయగా, నెక్స్ట్ వచనం చదువుతున్నాను నేను, చూడండి. అతడు ప్రమాణము చేయగా నష్టము వాటిల్లినను మాట తప్పడు. అటువాడు ఎవరికైనా మాట ఇచ్చాడు అనుకోండి, ప్రమాణం అంటే ఇదేదో పెద్ద భీకరంగా తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రమాణం అంటే ఎదుటివాడికి మాట ఇస్తే అది ప్రమాణమే. ఎదుటివాడికి మాట ఇచ్చిన వాడు ఎంత నష్టం కలిగినా సరే మాట తప్పకోకుండా జీవించాలి. మాట ఇచ్చేసామా, ఇచ్చిన మాట మీద నిలబడిపోవాలి. ఎంత నష్టం కలిగినా, కష్టం వచ్చినా, ఏమండి, ఎంత ప్రతికూలమైనటువంటి విషయాలు దాని మీద ఆధారపడిన మాట ఇచ్చావా, మాట మీద నిలబడాలి. అలా నిలబడిన వాడే నీతిమంతుడు, అలా నిలబడిన వాడే యథార్థవంతుడు, అలా నిలబడిన వాడే బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు, పరలోక రాజ్యంలో దేవునితో ఉండడానికి యోగ్యమైనటువంటి వాడు ఇట్టివాడే అని దేవుని వాక్యం చెప్తున్నా. అతడు ప్రమాణము చేయగా నష్టం వాటిల్లినను మాట తప్పుడు. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, ఫోన్లు మాట్లాడుతుంటారు కొంతమంది. నేను రేపు వస్తా, ఎల్లుండి వస్తా అంటాడు, వేరే పని ఏదో తగులుతుంది. ఏమండి, వెళ్ళడం మానేస్తాడు. వెళ్ళడం మానేసే కంటే ఏమండి ఫోన్ చేసి నాకు వేరే పని తగిలింది క్షమించండి అని క్షమాపణ అడగడం మేలు కదా, మేలు కదా. పిల్లరా, మాట తప్పుతున్నాను అనేటటువంటి భావం, ఆ పశ్చాత్తాపం, ఆ న్యూన్యతాభావం మన హృదయంలో ఉండాలి. ఏమండి, మాట తప్పాల్సిన పరిస్థితి ఏకంగా ఏర్పడింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వారికి తెలియచేసి క్షమాపణ అడగాల్సిన పరిస్థితి ఉంటుంది. లేదా వీలైనంత వరకు మాట తప్పకోకుండా అక్కడికి చేరుకోవడమో లేకపోతే వారికి ఇచ్చిన మాట ప్రకారంగా చేయడము జరిగించాలి. 5వ వచనం చివరి వచనం మనం చూసినట్లయితే తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. ఇటువాడు తన ద్రవ్యాన్ని వడ్డీకి ఇవ్వడని దేవుని వాక్యంలో తెలియచేస్తూ ఉన్నది. ఏమండి, వడ్డీ వ్యాపారాలు ఈ భూమి మీద మనం చూస్తూ ఉంటాం. ఏమండి, చెప్తా ఉంది దేవుని వాక్యం, ఎవరైతే పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడు ఎవరైతే ఉన్నాడో యేసయ్యతో యుగ యుగముల శాశ్వత కాలం
పరలోక రాజ్యంలో ఉండడానికి ఆశపడుతున్నాడో ఇటివాడు ఏమండి తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు, నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకోండు. వడ్డీకి ఇవ్వడు, లంచము పుచ్చుకోడు. ఇతడు అన్యాయంగా డబ్బులు తీసుకోడు, అన్యాయంగా డబ్బులు ఎదుటివాడికి కూడా ఇవ్వడు. చాలా జాగ్రత్తగా ఉంటాడనమాట. ఏమండి నిరపరాధిని చెరుపుటకు, నిరపరాధినే కాదు ఏమండి ఎలాంటి వాడినైనా చెరపడానికి లంచాలు పుచ్చుకునేటటువంటి వాళ్ళు భూమి మీద చాలామందిని మనం చూస్తూ ఉంటాం. ఎట్లి వారినైనా ఒక మనిషిని చెరపడం కొరకు, అతనికి నష్టం కలిగించటం కొరకు, అతనికి ఏదో ఒక కీడు జరిగింప చేయాలి అనే ఉద్దేశంతో లంచం పుచ్చుకొని అతని కీడును ఆశించేటటువంటి జీవితం క్రైస్తవ జీవితం కాదు. అట్లాగ ఉండడం అనేటటువంటిది దేవునికి సమ్మతి అయినటువంటి జీవితం కాదు గనక నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా జాగ్రత్తగా ఉండాలి. లంచం ఇవ్వకూడదు, లంచం తీసుకునకూడదు, వడ్డీకి ఇవ్వకూడదు, ఏమండి లంచాలు ఒకళ్ళు చెరపడానికి ప్రయత్నం చెయ్యకూడదని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉన్నది. నిరపరాధిని చెరుపుటకే లంచం పుట్టుకొనడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూను కదల్చబడడు అని చెప్పాడు. పిల్లరా పై విషయాలన్నింటినీ మనం గైకొంటూ ఏం చెప్తా ఉన్నాడు? పై వాక్యంలో మొట్టమొదటి వాక్యంలో మనం నేర్చుకున్నది యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అన్నాడు. ఈ భూమి మీద జీవించినంతకాలం ఏమండి దేవుని ఇంటిలో, భూమి మీద సంఘం అంటే దేవుని ఇల్లే కదా, దేవుని సంఘంలో జతపరచబడినటువంటి ఒక కుటుంబం, ఒక వ్యక్తి ఏమంటే దేవుని దగ్గర అతిథిగా ఈ భూమి మీద శరీరంలో జీవిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉండాల్సినటువంటి నియమం. మనం ఇందాక చెప్పుకున్నట్లుగా మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఒకరోజు 2 రోజులు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో చాలా మెలకువగా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. ఏమంటే అంకుల్తో, ఆంటీతో, వారి బిడ్డలతో చక్కగా మాట్లాడతాం, ప్రేమగా ఉంటాం. ఉన్నది 1 రోజు 2 రోజులు కాబట్టి చాలా ప్రేమగా ఉంటాం, చాలా జాగ్రత్తగా ఉంటాం. అట్లాగ ఉన్నవాడు దేవునితో పరలోక రాజ్యంలో ఉండడానికి ఈ భూమి మీద కొద్ది కాలం అతిథిగా, కొద్ది కాలం ఈ శరీరంలో జీవిస్తాం. ఈ భూమండలం మీద అతిథిగా మనం కొద్ది కాలం ఉంటాం. ఆ కొద్ది కాలంలో చాలా జాగ్రత్తగా మనం జీవించగలిగినట్లయితే ఆయన అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకుతూ ఉన్నట్లయితే అట్టివాడు నాలుకతో కొండెములాడుకోకుండా, చెలికానికి కీడు చేయకుండా, పొరుగువాని మీద నిందలు మోపకోకుండా జాగ్రత్తగా జీవించేటటువంటి వాడు, ఈ భూమి మీద జీవించేటటువంటి వాడు పరలోకంలో దేవునితో ఉంటాడు అనేటటువంటి నియమాన్ని. అంటే నేను చెప్పాను ప్రారంభంలో, దావీదు గారికి ప్రశ్నలు అడగడం, వాటి సమాధానాలు దేవుడి దగ్గర తీసుకోవడం అలవాటైన విషయం. మీరు కీర్తనల గ్రంథంలో అనేకమైనటువంటి కీర్తనలు దావీదు గారు రాశారు. ఆ కీర్తనలు మనం చూస్తే ఆయన ప్రశ్న అడగడం, దేవుడి దగ్గర నుంచి సమాధానాన్ని రాబట్టుకోవడం అనేటటువంటిది ఆయనకు అలవాటు. అలాగే ఈయన ఇక్కడ కూడా 2 ప్రశ్నలు అడిగాడు, వాటికి సమాధానాలు రాబట్టుకున్నటువంటి సమాధానాలే మనకి తెలియచేశాడు. 1వ వచనం ప్రశ్నలు అయితే 2వ వచనం నుంచి 2, 3, 4 వచనాలు వాటికి సమాధానాలుగా 4 వచనాలు రాసి 5వ వచనంలో దాన్ని సంపూర్ణం చేశాడు. 4వ వచనంలో అతని దృష్టికి నీచుడు అసహ్యుడని, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించునని, అతడు ప్రమాణం చేయగా నష్టము వాటినను మాట తప్పడని. ఒక వ్యక్తి పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగడానికి యోగ్యమైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో, అట్టివాడి మనస్సాక్షి ఎలా ఉంటుందో, మనస్తత్వం ఎలా ఉంటుందో స్పష్టంగా మనకు తెలియచేశాడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడట, అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానిస్తాడట, అతడు ప్రమాణము చేయగా నష్టము వాటిలను మాట తప్పడట, అండ్ తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడట, నిరపరాధిని చెరుపుటకు లంచం పుచ్చుకోడట. అలాంటి మనస్సాక్షి కలిగి జీవించినటువంటి వాడు, ఈ ప్రకారము చేయువాడు ఎన్నటికి కదల్చబడడు అన్నాడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నటికీ కదల్చబడ్డంటే అర్థం ఏంటి? పర్మనెంట్గా పరిశుద్ధ పర్వతం మీద యుగ యుగములు శాశ్వత కాలము నివసించడానికి యోగ్యమైనటువంటి క్యారెక్టర్ని మనకి ఇక్కడ తెలియచేశాడు. ఇట్టివాడు
ఏమండి ఈ ప్రకారము చేయవాడు ఎన్నటికి కదల్చబడ్డాడు. పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రకారము కాక జీవించేవాడు భూమి మీద, ఈ ప్రకారం కాకుండా జీవించేవాడు అంటే అర్థం ఏంటి? మళ్ళీ నేను ఆ మాటలు యథార్థంగా ప్రవర్తించాడు. రెండవది నీతిని అనుసరించి, నీతి అంటే ఈ వాక్యం అని చెప్పాను, దేవుని మాటలు అని చెప్పాను, వాక్యానుసారంగా జీవించాడు. ఏమండి అంతేకాకుండా నిజాలు మాట్లాడాడు. నోటి నిండా అబద్ధాలు అంటారు కొంతమంది, చాలా తేలిగ్గా అబద్ధాలు ఆడేస్తూ ఉంటారు. ఏమండి అబద్ధం అసలు ఆడేయకూడదు, అబద్ధం నా నోటి నుంచి రాదు అన్నట్లుగా జీవించాలి. చాలామంది చాలా తేలికగా అబద్ధాలు ఆడుతూ ఉంటారు, నాలికతో కొండెములు ఆడతారు. చాలామంది కొండెగాళ్ళు ఉంటూ ఉంటారు, ఎవరికైనా కీడు చేసేస్తూ ఉంటారు. చాలామంది పొరుగువాని మీద నిందలు మోపేస్తుంటారు. అండ్ ఇలాగ చేసేవాడు ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉండడు అని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఏమండి ఇతడికి ఈ ప్రకారంగా జీవించేవాడికి ఏమండి అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, కానీ ఇలా ప్రవర్తించిన వాడికి నీచుడే ఇష్టం. ఆ నీచమైన వాడినే ఇష్టపడుతూ ఉంటాడు, ఆడితోటి స్నేహాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు అతడు ఎదుటివాడిని చెరపడానికి ప్రమాణాలు చేసేస్తూ ఉంటాడు, ఎదుటివాడిని చెరపాలని ప్రయత్నం చేయి. ఈ లక్షణాలు ఉన్నవాడు ఎవడు కూడా కదల్చబడినటువంటి పరలోక రాజ్యానికి చేరుకోవడం అసాధ్యమైపోతుంది. అట్టివాడు నరకప్రాయుడైపోతాడు. పిల్లరా, రెండు మార్గాలు, ఒకటి పరలోకం, రెండవది నరకం, నిత్య అగ్నిగుండం, భగభగమని మండుచున్న అగ్నిగుండం. యథార్థంగా ఈ వాక్యానుసారంగా ఈ 5 వచనాలు ఉండేటటువంటి దావీదు గారు రచించినటువంటి 15వ అధ్యాయం ప్రకారంగా ఎవరైతే యథార్థముగా నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకుతూ అండ్ కొండెములు ఆడుకోకుండా, చెలిగానికి కీడు చేయకుండా, పొరుగువాని మీద నింద మోపుకోకుండా జీవిస్తాడో అటువాడేమో దేవునితో పాటు నిత్యము ఉండేటటువంటి రాజ్యానికి చేరుకోగలుగుతాడు. ఎవరైతే వీటిని ప్రకారంగా జీవించుకోకుండా ఉంటాడో అటువాడు నరకప్రాయుడైపోతాడు, భగమని మండే అగ్నిగుండంలో పడిపోతాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పిల్లరా, శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆడ అగ్నిలో కాలుతూనే ఉంటాడు. అండ్ అక్కడ పటపటమని పండ్లు కొరుకుతూ ఉంటాడు. గొప్ప వేదన ఉంటుంది, గొప్ప బాధ ఉంటుంది, దప్పికేస్తుంది, నీళ్లుండవు, ఆకలేస్తుంది, ఆహారం ఉండదు. అండ్ విపరీతమైన బెంగ తిరుగుతుంది, బెంగ యొక్క పరాకాష్ట అక్కడ తెలుస్తూ ఉంటుంది. పిల్లరా, భయంకరమైనటువంటి స్థితి. 1 రోజా 2 రోజుల, 1 నెల తర్వాత తప్పించుకుందామా, 1 సంవత్సరం తర్వాత తప్పించుకుందాం అంటే అదే ఉండదు. తప్పించుకోవడం అనేటటువంటి ప్రయత్నమే అక్కడ ఉండదు, అందులో ఉండి కాలాల్సిందే. పిల్లరా, ఇక్కడ కొద్ది కాలం, ఈ గుడారంలో మనం కొద్ది కాలం ఉంటున్నాం. ఈ కొద్ది కాలం జాగ్రత్తగా ఉంటే, ఎవరింటికో మనం అతిథిగా వచ్చినట్లుగా, పిల్లరా మనం కొద్ది కాలం చాలా జాగ్రత్తగా ఉంటే, నువ్వు చర్చికి అతిథిగా వచ్చావు, సహవాసానికి అతిథిగా వచ్చావు. ఈ సహవాసం యథార్థమైంది, దేవుని వాక్యానుసారమైనది సహవాసం. ఆ సహవాసంలో వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే పరిశుద్ధ పర్వతమైనటువంటి దేవుని రాజ్యంలో యుగయుగములు శాశ్వత కాలం ఉండేటటువంటి ఆ రాజ్యంలో ఉంటాం. ప్లస్ ఆ రాజ్యంలో సంతోష సమాధానాలు మాత్రమే ఉంటాయి, ఆనందము నవ్వు మాత్రమే ఉంటుంది, క్షేమం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. ఏమండి అక్కడ ఇవాళ రేపా సంవత్సరమా 2 సంవత్సరాల 10 సంవత్సరాలు కాదు, యుగయుగములు శాశ్వత కాలం మేలైన రాజ్యం. పిల్లల భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణించక తప్పుడు, మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలనే ధ్యాసే కలిగి ఉండాలి. ఎందుకంటే అది మేలైనటువంటి రాజ్యం. 2 రాజ్యాలు ఉన్నాయి, ఒకటి కీడైన రాజ్యం, ఇంకోటి మేలైన రాజ్యం. మంచిదే కొనుక్కుంటాం కదా, ఏమంటే ఒక స్థలం కొనాలి, ఒక ఇల్లు కొనాలి, ఏమంటే కనీసం ఒక బట్టలు కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలని అనుకున్న వ్యక్తి మంచిది కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తాడు కదా. ఆ స్థలానికి విషయాలు ఎలా ఉన్నాయి, ఆ స్థలానికి మట్టి ఎలా ఉంది, ఆ స్థలం ఎన్ని గజాలు ఉంది అన్నీ చూసుకొని కొనుక్కుంటాడు. ఒక కారు కొనుక్కోవాలన్నా మంచి కారైనా కాదా అని చూసుకొని కొనుక్కుంటూ ఉంటాడు. ఏది కొనుక్కోవాలన్నా, ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఆ ఇల్లు పద్ధతులు బాగున్నాయా లేదా అన్నీ చూసుకొని కొనుక్కుంటూ ఉంటాడు. అలాగే నువ్వు వెళ్ళాల్సిన రాజ్యం, పర్మనెంట్గా నువ్వు వెళ్ళాల్సిన రాజ్యం, పర్మనెంట్గా నువ్వు ఉండాల్సినటువంటి రాజ్యం. ఈ భూమి మీద మనం అతిథులుగానే ఉంటున్నాము,
కొద్ది కాలమే ఉంటాము, కొద్ది కాలం తర్వాత మరణం అనేటటువంటిది మనల్ని ఆవరిస్తుంది. ఆ స్థితిలో నుంచి మనం వెళ్ళాల్సినటువంటి స్థలం పరలోకం అనేటటువంటిది మేలైనటువంటి స్థలం, నరకం అనేటటువంటిది భయంకరమైనటువంటి స్థలం. కనుక నాకు అత్యంత ప్రియమైన వాళ్ళరా, వాక్యానుసారంగా జీవిద్దాం, నీతిని అనుసరించి యథార్థంగా ప్రవర్తించి జీవిద్దాం. పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకొని క్రీస్తుతో పాటు యుగ యుగములు శాశ్వత కాలం మనం ఆయనతో పాటు ఉందాం. యేసు ప్రభు చెప్పాడు, ఇదిగో నేను మరలా వస్తా, నేనుండు స్థలంలో మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఆయన ఉన్న స్థలం, యేసయ్య ఉన్న స్థలంలోనికి మనం అందరినీ తీసుకుని వెళ్ళడానికి యేసుప్రభు రానై ఉన్నాడు. కనుక యేసుప్రభు ఉండే స్థలానికి వెళ్దాం, సైతానుడు ఉండే స్థలానికి మనం వెళ్ళొద్దు. సైతానుడు ఉండే స్థలం భయంకరమైనటువంటి స్థలం, అక్కడికి మనం వెళ్ళొద్దు. యేసయ్య ఉండే స్థలం మేలైన స్థలం, ఆ మేలైన స్థలానికి మనం వెళ్దాం. అట్టి కృప మా ప్రేక్షకులకు అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నైన మేలులతో, సంతోష సమాధానాలతో, యథార్థమైన జీవితం కలిగి నీతిని అనుసరించి మేలైనటువంటి జీవితాన్ని పొందుకోవాలని దేవుని దాసుడిగా నేను ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. మై గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, నీకు స్తోత్రాలు తెలియచేసుకుంటూ ఉన్నాం స్వామి. దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి మాటను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో నాయన, వారందరూ కూడా వాక్యానుసారమైనటువంటి జీవితం కలిగి యథార్థంగా జీవిస్తూ నీతిని అనుసరించి నాయనా తండ్రి, పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వారి వల్లే దేవా వారి జీవితాలు ఉండడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మా వ్యూయర్స్ని అందరినీ కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా దీవించి ఆశీర్వదించండి. వారి యొక్క ప్రతి ప్రయత్నాన్ని ఫలింపచేయండి, ప్రతి ఆలోచన ఫలింపచేయండి. దేవా, ఎవరైనా వివాహాల కొరకు ఎదురు చూస్తూ ఉంటే దేవా సకాలంలో వివాహాలు అవ్వడానికి మీరు సహాయం చేయండి. దేవా తండ్రి, అలాగేనైనా చదువుల్లో ఉన్న బిడ్డలకి మంచి జ్ఞానము, తెలివితేటలు, జ్ఞాపక శక్తి అనుగ్రహించండి. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న మా బిడ్డలకు సకాలంలో మంచి మంచి ఉద్యోగాలు రావడానికి మీరు సహాయం చేయమని నీ దాసుడు నేను ప్రార్థన చేస్తున్నాను. వ్యూయర్స్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నట్లయితే నజరేయుడైన యేసు నామములో వారిని ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణమైన ఆరోగ్యము, శక్తి, బలము, దీర్ఘాయుష్ మీరు కలుగు చేయమని నీ దాసుడిని ప్రార్థన చేస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీరు స్వీకరించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా గిరిజన ప్రాంతంలో జరుగుతున్న ఈ పరిచర్య కొరకు మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రేమపూర్వక కానుకలను పంపించండి. ఈనాటి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు బ్రదర్ సింహాచలం రాబర్ట్ గారు, సిస్టర్ చంద్ర రేచల్ గారు, బ్రదర్ రూబెన్ శంకర్ గారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. వారిని, వారి కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.